నిన్ను నడిపించేది ఏంటది? నీ హృదయం. ఎందుకంటే మన మాట మన ఆలోచన ఎక్కడి నుంచి వస్తుందని చెప్పాడు? హృదయము నిండియుండు దానిని బట్టి నోరేం చేస్తుంది? మాట్లాడుతుంది. అంటే మనం ఏదైనా మాట్లాడాలన్నా, మనం ఎక్కడికైనా వెళ్ళాలన్నా ముందు ఎక్కడి నుంచి వస్తుంది? హృదయంలో నుంచి వస్తుంది. అంటే మనం చెడిపోవడానికి కారణం ఈ హృదయమే. మనం బాగుపడాలన్నా మనకు హృదయం ఏం చేయాలి? సపోర్ట్ చేయాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ముందు మన హృదయంతో మనం మోసగించబడుతున్నాం. ఎందుకు హృదయం మోసం చేస్తుంది? హృదయం ఎందుకు మోసం చేయాలి? ఇంతకే అక్కడ కూర్చున్నది ఎవడో తెలుసా? యేసులోనికి మనం రాకముందు మన హృదయంలో ఎవరు కూర్చున్నారంటే అపవాది కూర్చున్నాడు. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానిని అంతటిని ఎదురించుచు తానే దేవుడునని కనపరుచుకొనుచు వాడు హృదయములో దేవుని ఆలయములో కూర్చున్నాడు. ఎక్కడుంది? తెస్సలోనికీయులకు 2:4 మనం చాలా సార్లు చదువుకున్నాం. వాడు కూర్చున్నాడు. ఇప్పుడు అపవాది కూర్చొని ఏం చేస్తున్నాడు? మనల్ని డ్రైవ్ చేస్తున్నాడు, నడిపిస్తున్నాడు. అందుకే ముందు మన హృదయంతో మనల్ని ఏం చేస్తున్నాడు? మోసపోయేలా చేస్తున్నాడు. అందుకే ఈ రోజు మనం ప్రశ్నించుకోవాల్సింది ఏంటో తెలుసా? నా హృదయాన్ని నేను కంట్రోల్లో ఉంచుకోగలుగుతున్నానా? నా హృదయంలో దేవుని మాటలు నింపుకొని ఉండగలిగానా లేదా అని మనమంతా ప్రశ్నించుకోవాలి. దేవుని మాటలు ఎవరు హృదయంలో ఉండవో వారందరూ దయ్యం సంబంధులండి, సాతాను సంబంధులండి. బాగా చదువుకొని ఉండొచ్చు, బాగా ఆస్తులు ఉండొచ్చు, బాగా పరపతి ఉండొచ్చు, కానీ వాళ్ళ ఎవరు లేరు? దేవుడు లేడు. దేవుడు లేనప్పుడు వాళ్ళు ఎవరి సంబంధులు? అపవాది సంబంధులేగా.